మాట్లాడినప్పుడు నువ్వన్న మగాడివి అని కింద కామెంట్లు పెడతారు. ఈ కామెంట్లకి ఇతను ట్రాప్లో పడుతూ మరింతగా రెచ్చిపోయి తయారయ్యాడు అని నాకైతే అనిపిస్తున్నటువంటి అంశం. అంటే ఒకటి అతనికి వచ్చే ఆదాయమో లేదంటే అతనికి ఇప్పుడు మీరన్నట్టు అతనికి వచ్చే సపోర్ట్ కామెంట్స్ రూపంలో ఇంకో రూపంలోనో ఇవే అతని భావజాలాన్ని మార్చే దిశగా తీసుకెళ్ళాయా లేదంటే అతని స్టాండ్ అతని భావజాలం అంతే అని అనుకోవాలా? అతని భావజాలమే అతనికి వీళ్ళని దగ్గర చేసి అతని భావజాలం ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మనం జాతీయవాదం మాట్లాడామనుకోండి, అతనికి జాతీయవాదానికి వ్యతిరేకంగా ఉంటే వచ్చే వ్యూవర్షిప్ కావాలనుకున్నాడు. అట్లాగే హిందుత్వ లేకపోతే ఒక సంస్కారవంతమైన జీవనం గురించి మనం మాట్లాడితే ఆ సంస్కారం ఇప్పుడు అదేది దాని ఏదో సామెత ఉంది కదా, కడుపు కక్కుతో ఏంటి, కడుపు వస్తే ఏంటి, మనం ఏమన్నా సంసారం చేసుకుంటే ఏంటి, ఎవరి పెళ్ళం ఎవరితోనో ఎట్లాగ ఆలోచనలు, ఇట్లా మాట్లాడే వాళ్ళకి ఈ ఓవర్ మెచ్చుకోలు నడుస్తుంది అక్కడ. ఇప్పుడు మనం భార్య భర్త పిల్లలు ఇది ఒక జీవితం కుటుంబం అని మనం మాట్లాడతాం, ఇది మన ధర్మం నేర్పిందని. తొక్కలో ధర్మం అదే కనుక ఎట్లయితే బాగుంటుంది అని వీళ్ళు మాట్లాడతారు. దీనికి కామెంట్లు ఎక్కువ ఆదరణ వస్తుంది. నేనేమంటానంటే కామెంట్లకి అస్సలు ఎడిక్ట్ కాకూడదు. ఇప్పుడు మన దగ్గర కామెంట్లు ఉన్నాయనుకోండి, 70% పాజిటివ్ వస్తే 30% వ్యతిరేకం వస్తే కొన్నిటికి 90% పాజిటివ్ వస్తే 10% వ్యతిరేకత వస్తాయి. ఆ కామెంట్కి ఎడిక్ట్ అయిపోయింది.